పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మొత్తం 294 స్థానాలున్న ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం నమోదు చేసింది. బీజేపీ ఒక్కటే 206 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం పాలైంది. బీజేపీ గెలిచిన సీట్స్ 206 అయితే ఏఐటీసీ 80 సీట్స్. ఓట్ షేర్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. దాదాపు 45.84% ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏఐటీసీ సుమారు 40.80% ఓట్లతో పోటీ ఇచ్చిన సీట్లలో వెనుకబడింది. కాన్స్టిట్యువెన్సీ మ్యాప్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఎక్కువ భాగం కాషాయ రంగులో మారిపోయింది. ఈ ఫలితాలతో పశ్చిమ బెంగాల్ ప్రజలు బాధ్యత రాహిత్యమైన పరిపాలన నుండి విముక్తులయ్యారు. టీఎంసీ ఓటమికి అనేక కారణాలున్నాయి. వరుసగా 3 సార్లు గెలవడంతో నేతల్లో అవినీతి, గర్వం పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులకు మమతా బెనర్జీ అండగా ఉంటున్నారన్న ఆందోళనతో హిందూ ఓటర్లు ఏకమయ్యారు. మహిళలపై దాడులు జరిగితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోగా అత్యాచారం చేసిన వాళ్లకి కొమ్ము కాసింది. శాంతి భద్రతలు క్షీణించాయి. టీచర్ నియామక కుంభకోణం పెద్ద దెబ్బతీసింది. కంచుకోట అయిన భావనీపూర్లోనే మమతా బెనర్జీ ఓడిపోవడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది. యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ ఓనమాల దిద్దిన చోటే మమతను ఓడించేలా బీజేపీ వ్యూహం పన్నింది. నియోజకవర్గంలోని బెంగాలీ హిందువులు 40లు, నాన్ బెంగాలీ హిందువులు ఓటర్లను ఒడిసిపట్టింది. గతంలో నందిగ్రామ్లో దిదీకి దెబ్బకొట్టిన సువేందును బరిలోకి దింపింది. ఓట్ల ప్రక్షాళన, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసొచ్చాయి. ఆర్జికర్ ఆస్పత్రి ఘటన, మృతురాలి తల్లి రత్నాదేవనాథ్ విజయం సాధించారు. బీజేపీ తరఫున పానిహాటి నుంచి పోటీ చేసిన ఆమె టీఎంసీ అభ్యర్థి తీరాంకర్ను 28,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. 2024 ఆగస్టులో కోల్కతాలోని ఆర్జికర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనని బెంగాల్ ప్రజలు మరియు దేశం మొత్తం చాలా పర్సనల్గా తీసుకున్నారు. బెంగాల్లో భయాందోళనలకు విముక్తి కలిగింది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ గెలుపు ప్రజాకారం కాదని, మార్పుకు సంకేతం అని తెలిపారు. బెంగాల్లో తొలిసారి భయానికి బదులు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. అంగా, వంగా, కళింగ ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందని విజయోత్సవ సభలో చెప్పారు. ఇక ఇతర రాష్ట్రాల్లో భయపెట్టి ఓటింగ్ నడిపే కపట ప్రజాస్వామ్యానికి నిరర్ధకమని అన్నారు. ఈ ప్రకటనతో బెంగాల్లో ఇన్నేళ్లుగా మమతా బెనర్జీ నీడలో బ్రతుకుతున్న అక్రమ వలసదారులు తిరుగు ప్రయాణమయ్యారు. మరొక పక్క మమతా బెనర్జీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. సీఎంగా రాజీనామా చేయను, మేమే గెలిచాము, బీజేపీ మా ఓట్స్ కుట్ర చేసి దొంగిలించారు అని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా కుర్చీకి అలవాటు పడ్డారు కదా, ఒక్కసారిగా నేల మీదికి రావాలంటే కష్టంగా ఉన్నట్లుగా ఉంది మన దిదీకి. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం, అక్రమార్కులకు ఇక్కడ చోటు లేదని గమనించాలి మమతా బెనర్జీ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.